డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బాస్రా ట్రిపుల్ ఐటీలో మరోసారి గందరగోళం నెలకొంది. వర్సిటీలో యాజమాన్యం సెలవుల ప్రకటన హాట్ టాపిక్గా మారింది. యాజమాన్య తీరుపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. రేపటి నుంచి సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. PUC 1, E1, E2 చదివే విద్యార్థులకు కళాశాల అకాడమిక్ అసోసియేషన్ డీన్ సెలవులు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన అకాడమిక్ అసోసియేట్ డీన్ అకాడమిక్ క్యాలెండర్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కళాశాల పునఃప్రారంభం తేదీని అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తేజస్విని మృతిపై మానవ హక్కుల సంఘానికి మృతురాలు తేజస్విని పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో కాలేజీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇక నిర్మల్ జిల్లా బాస్రా ట్రిపుల్ ఐటీలో మరోసారి గందరగోళం నెలకొంది. వర్సిటీలో యాజమాన్యం సెలవుల ప్రకటన హాట్ టాపిక్గా మారింది. యాజమాన్య తీరుపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. రేపటి నుంచి సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. PUC 1, E1, E2 చదివే విద్యార్థులకు కళాశాల అకాడమిక్ అసోసియేట్ డీన్ సెలవులు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన అకాడమిక్ అసోసియేట్ డీన్ అకాడమిక్ క్యాలెండర్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కళాశాల పునఃప్రారంభ తేదీని అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తేజస్విని మృతిపై మానవ హక్కుల సంఘానికి మృతురాలు తేజస్విని పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో కాలేజీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.